ఉపాధి ఉండాలి. ఈ మూడు లేవు కదా. ఈ మూడు లేనప్పుడు ఎక్కడే సాధ్యమవుతుందండి? సో కాబట్టి ఇవాళ బీసీలారా 52% ఉన్నామని చెప్పుకోవడం కాదు. 52% ఉన్న ఇప్పుడు మేధావి వర్గం ఎవరైతే పనిచేస్తున్నారో బీసీలలో ప్రధానంగా, మీరు అనవసరంగా ఈ ఎస్సీ వర్గీకరణ గురించో ఇంకా అటు గురించో మాట్లాడడం మానేయండి. మీ బీసీ సమస్యలు బోల్డన్ని ఉన్నాయి. ఈ భారతదేశ సమస్యలు, బీసీ సమస్యలు, మహిళా సమస్యలు అన్నాడు అంబేద్కర్. సో ఇవాళ బీసీలు మహిళలు కనుక చైతన్యం అయితే ఈ దేశంలో విప్లవం వస్తుంది. వాళ్ళు కాకుండా చేయడానికి కదా కుట్ర అనేది మిగతా వాళ్ళంతా, అగ్రవర్ణాలంతా. సో కాబట్టి ఇవాళ బీసీలు చైతన్యం కావాలంటే ఒక సరి అయిన నమ్మకమైన బీసీ లీడర్షిప్ రావాలి. ఆ రకంగా ఉద్యమం నడవాలి. కానీ ఆ రకంగా కాకుండా ఈయన కోటి ఆయన కోటి ఆయన కింద ఈయన కింద బానిసత్వం చేస్తారంటే బీసీలకు ఎక్కడ రాజకీయ చైతన్యం ఉన్నట్టు, బీసీలు ఎక్కడ రాజ్యాధికారంలోకి వస్తారు? ఇవాళ కేసీఆర్ గారి జనాభా ఎంత అండి? వెలమ్మకులంది. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎట్లా సాధ్యమైందండి అది? బీసీ ఓట్లు ఎత్త కాలేదా? ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎత్త కాలేదా? కాబట్టి ఇవాళ ఆ చైతన్యం ఇంకా రాలేదు. రాజకీయ చైతన్యం బీసీ ఎస్సీ ఎస్టీలలో రాలేదు. కాబట్టే వాళ్ళు ఇప్పటికిప్పటికి గెలిచే అవకాశాలు లేవు. ఈవెన్ మందకృష్ణ గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఒక 30 ఏళ్ల ఉద్యమం నడిపి ఆయనకు ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. 3 సార్లు పోటీ చేస్తే ఎందుకు రాలేదు? ఒక మాదిగలు వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో 70,000 మంది ఉన్నారు. ఆయన పోటీ చేస్తే ఆయనకు వచ్చింది 18,000. 70,000 మంది మాదిగలు ఉంటే ఆయన 18,000 ఓట్లు వేశారు అక్కడ. కనీసం మాదిగ జాతి ఆయన ఓటే లేదు కదా. మొన్న నాగరాజు 7,000 మాలలు, 7,000 జనాభా ఉన్న మాలలు కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నారు కాబట్టి, అక్కడ మాదిగలంతా కూడా క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి బీజేపీకి ఓటేయకుండా నాగరాజుని గెలిపించారు. అక్కడ బీజేపీ మాదిగ సీట్ ఇచ్చింది. ఆయన మందకృష్ణ గారు డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో చాలా స్పష్టంగా చెప్పిండు ఓటేయమని. కానీ వేశారా మాదిగలు? వేయలేదు. ఎందుకు వేయలేదు? వాళ్ళకి బీజేపీ యాంటీ క్రిస్టియానిటీ అనే దాన్ని కాన్షియస్నెస్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాలైనా సరే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. కాబట్టి ఇవాళ ఆ చైతన్యం ఆ జాతులకు ఇంకా రాలేదు అనడానికి ఇట్లాంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో కాబట్టి ఆ చైతన్యం తీసుకురాకుండా నమ్మకమైన నాయకత్వం లేకుండా రిజల్ట్ ఎట్లా ఆశిస్తాం మనం బీసీలలో? కాబట్టి వాళ్ళ బీసీ అనే వాదాన్ని వాళ్ళ రెడ్లు ప్రజలకు నమ్మకమైన నాయకత్వాన్ని కల్పించడం సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఇలా ముఖ్యమంత్రి కాగలిగిన రేవంత్ రెడ్డి రేపు ఆయన ఇంకా నెక్స్ట్ ఆయన ప్రతిపాదన చేస్తుంది కోమటిరెడ్డి అర్హుడు అంటుండే. ఆయన నా తర్వాత అంటే నేను 10 ఏళ్ళు చేసినాక నా తర్వాత అర్హుడు ఎవరంటాడు? ఆయన ఒక బీసీని అంటలేడు. ఆయన ఏమంటాడు? కోమటిరెడ్డి అర్హుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హుడు అంటాడు. అంటే మళ్ళా తర్వాత నేను 10 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళ 5 ఏళ్ళు వాళ్ళ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మళ్ళీ మేము ఈ రెడ్లను తెలంగాణలో చేస్తాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టు అనే ఒక బలమైన నమ్మకమైన నాయకత్వాన్ని అందించే దిశగా వాళ్ళని రెడ్లను ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. కోదండరామరెడ్డి ఏమన్నా బీసీ ముఖ్యమంత్రి అంటాడా? ఆయన టీజేసీ పెట్టిండు కదా. కోదండరామరెడ్డి అన్నాడు బీసీ ముఖ్యమంత్రి కావాలని తిరిగిండా? ఆయన రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తిరిగిండు. రెడ్లు ముఖ్యమంత్రి కాగలిగినరు. కాబట్టి ఇవాళ ఆ రకంగా బీసీ నాయకత్వం గాని ఎస్సీ ఎస్టీల నాయకత్వం గాని ఆ స్థాయికి ఎదగలేదు. ఒక పాలక సమాజంగా మేము ఎదగాలనే స్థితికి లేదు. మేము పొద్దు సమానం మాల దొంగ, మాదిగ దొంగ, లేకపోతే శాఖలోడు దొంగ, మంగళోడు దొంగ, ఆదివాసీ దొంగ, లంబడోడు దొంగ అని కూడా తిట్టుకునే సరిపోతాండి టైం అంతా. ఎక్కడుందండి? పాలక సమాజాన్ని తిట్టి పాలక సమాజాన్ని బలంగా ఇవాళ వాళ్ళ నిందించి లేదంటే వాళ్ళ తప్పులను బయటపెట్టి ఈ బహుజన సమాజాన్ని కానిష్టం లాగా తీసుకుపోయే పరిస్థితి ఎక్కడుందండి? ఇక్కడ తమిళనాడులో డిఎంకే లాగా తీసుకుపోయే పరిస్థితి ఎక్కడుందండి? సో కాబట్టి ఇవాళ ఆ స్థితి రాకుండా మనం రిజల్ట్ సాధించడం తప్పు. ఇవాళ బీసీ వర్సెస్ రెడ్డిలో రెడ్డిలే గెలిచారు, బీసీలు గెలవలేదు, బీసీలు ఓడిపోయారు. ఖచ్చితంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది కీలకం అక్కడ. ఈ టీచర్ ఎమ్మెల్సీ గానే కాదు. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పోటీ చేయలేదు, అధికారంగా ప్రకటించలేదు. కాబట్టి ఇవాళ పోటీ చేసిన కాడ ఇవాళ తేల్చాల్సింది ఎన్నిక అక్కడ గెలిచాలి. అక్కడ గెలిస్తే ఎవరు గెలిస్తే ఆ వాదం గెలిచినట్టు. రైట్ దేవప్రసాద్ గారు ఏం చెప్తారు? అంటే బీసీలను అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి తప్ప బీసీలకంటూ ఒక పార్టీ లేదు. అసలు బీసీలు ఏకతాటిపై లేరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందు వినోద్ గారు చెప్పినట్టే బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ చైతన్యం కావాలి. ఇప్పటికున్నటువంటి బీసీ నాయకత్వం అంతా కూడా ఏం చేసిందంటే బీసీలు మా వెనుకున్నారని వాళ్ళ సంబంధించినటువంటి పవర్